హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. కిచెన్లో నేను హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ చేసి చూపించబోతున్నానండి సింపుల్ వేలో. దీనికోసం ఒక ప్యాన్లో పావు కప్పు శనగపప్పు, పావు కప్పు కందిపప్పు, ఈ రెండు కూడా ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకొని సిమ్లో మంచి అరోమా వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అదే ప్యాన్లో పావు కప్పు కంటే సగం ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ రెండు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నానండి. ఇవి కూడా మంచి అరోమా వచ్చే వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ మిరియాలు, 1 పావు స్పూన్ మెంతులు కొంచెం ఇష్టపడకపోతే పావు స్పూన్ నుంచి కొంచెం తగ్గించుకోవచ్చు, బట్ నేను చూపించే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి. 2 ఎండుమిరపకాయలు వేసి కొంచెం సేపు ఈ విధంగా మనం ఫ్రై చేసుకుందాము. మంచిగా దోరగా మంచి అరోమా వస్తుంది అన్నప్పుడు మనం ఎండు కొబ్బరి తురుము 1 స్పూన్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత నేను 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ వేసి దీన్ని కూడా నేను కందిపప్పు తీసి పెట్టుకున్న ప్లేట్లోనే ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం చిటికెడు ఉప్పు వేసాను. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇది మీరు ఎక్కువగా ఇలా డబుల్ చేసి మీకు ఎక్కువ సాంబార్ పొడి కావాలన్నప్పుడు ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే 2 కంటైనర్స్లో మీరు స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు అరోమా పోకుండా ఉంటుంది. నేను కప్లోకి ప్రజెంట్ చేసేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్తో మీరు సాంబార్ పొడి చేసుకొని సాంబార్ చేసుకున్నారంటే ఎంతో యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని ఏ విధంగా వచ్చిందో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.